భర్త దాడిలో భార్య చనిపోయింది. అయితే ఈ కేసులో నిందితుడికి శిక్ష తగ్గించమని మృతురాలి తరపు కుటుంబీకులు కోరుతున్నారు. కానీ ఎందుకు చూద్దాం ఇప్పుడు. విశాఖలోని మాధవధారకు చెందిన అలమండ బంగారాజు, అల్లిపురానికి చెందిన రమాదేవి డాన్సర్లు. గత 7 ఏళ్లుగా అదే వృత్తిలో కొనసాగుతున్నారు. ఇద్దరూ ప్రేమించుకుని 5 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. మాధవధారలో కాపురం పెట్టారు. వీరికి 2 పిల్లలు. అన్యోన్యంగా సాగుతున్న వీరి మధ్య ఇటీవల మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో రమాదేవి పుట్టింటికి వెళ్లిపోయింది. మార్చి 30న బంగారాజు రమాదేవి ఇంటికి వెళ్లి తనతో పాటు రమ్మన్నాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రమాదేవి బయలుదేరడంతో ఆమెను అడ్డగించి కోపంతో ముఖంపై కొట్టాడు బంగారాజు. ఈ క్రమంలో రమాదేవి కింద పడిపోవడంతో పక్కనే ఉన్న పోలుకు తల తగిలింది. దీంతో హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా 2 రోజుల చికిత్స తర్వాత ప్రాణాలు కోల్పోయింది రమాదేవి. అయితే ఈ కేసులో బంగారాజుకు శిక్ష తగ్గించాలని వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు, సహచరులు. ఎందుకంటే ఇది క్షణికావేశంలో జరిగిందే తప్ప కావాలని బంగారాజు, రమాదేవి ప్రాణాలు తీయలేదని అంటున్నారు. ఇప్పుడు తండ్రి బంగారాజుకు శిక్ష పడితే 2 పిల్లల పరిస్థితి ఏంటని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.